ఈ వాక్య భాగ్యం అయిపోయిన తర్వాత మనం ఒక పని చేద్దాం. సరే, దేవుని వాక్యంలో నుంచి చివరిలో మనం పోయినసారి నుంచి కొంచెం టైం మనకు సరిపోదు, వేడి ఎక్కువగా ఉందని చివరిగా మనం కానుకలు ఆ పాటలో మనం పాడదాం. సరే, వాతావరణం చల్లబడిన తర్వాత మళ్ళీ యథామామూలుగా మనం వచ్చేద్దాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం నుంచి మార్క్స్ వార్త మన వరుస పాఠాన్ని చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం నుంచి 17వ వచనం నుంచి 22వ వచనం వరకు ఇలా ఉంది. మార్క్స్ వార్త 10వ అధ్యాయం తర్వాత 10వ అధ్యాయం 17 నుంచి 22 వచనాలు. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని ఆయన అడిగెను. యేసు, నన్ను సత్పురుషుడని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే కానీ మరి ఎవడునూ సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించుము అను ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటుందని చెప్పాను. యేసు అతని చూచి అతని ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. దేవుడు ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమీన్. దేవుని దృష్టి ఎదుట మానవులు ఎలా ఉంటారు, మానవుల దృష్టి ఎదుట మానవులు ఎలా ఉంటారు మనకి ఇక్కడ బాగా అర్థమవుతుంది. మీరు చాలాసార్లు ఈ వచ్చిన భాగాలు మీరు వినే ఉంటారు. ఏంటి ఆ వచ్చిన భాగాలు అంటే ఇప్పుడు మనం చదువుకున్నవే. యేసు ప్రభు ఆయన తన మార్గంలో బయలుదేరి వెళ్తున్నప్పుడు ఒక యవనస్తుడు పరుగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని ఆయన్ని ఇలా ప్రశ్నించాడు. నేను నిత్య జీవానికి వారసుడినవడానికి, సద్బోధకుడా, నిత్య జీవానికి వారసుడినవడానికి నేనేమి చేయాలి అని అడిగిన సన్నివేశం మనం చాలాసార్లు విన్నాం. ప్రభువు ఆయనకి ఒక మాట చెప్పాడు చివరిలో కదా. ముందుగా ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో నీవు ఆజ్ఞలను గైకొను, నరహత్య చేయొద్దు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, ఇలాంటి ఆజ్ఞలు గైకొనంటే ఆ యవనస్తుడు అన్నాడు, నేను చిన్నప్పటి నుంచే బాల్యము నుండే నేను అనుసరిస్తున్నాను అన్నాడు. యూదుల యొక్క సాంప్రదాయం ప్రకారంగా ఏ యవనస్తుడిని వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారు అని అంటే ధర్మశాస్త్రానికి బద్ధుడు, ధర్మశాస్త్రం ఆచరించాలి ఖచ్చితంగా అని. ఎంత వయసులో వాళ్ళకి నియమం ఉంది అంటే 13 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాడా లేదా అనేది పట్టించుకుంటారు. కొంతమంది భక్తులు 12 పండితులు, కొంతమంది పండితులు 12 సంవత్సరాల వయసు నుంచే అని కూడా కొందరు రాశారు. అంటే 12 సంవత్సరాల వయసుకు లోపల ఉన్న పిల్లలకి వాళ్ళకంత పరిపక్వత ఉండదు, మంచి చెడుల విశ్లేషణ వాళ్ళకు అంతగా మనస్సాక్షి వాళ్లకు ఉండదు కాబట్టి, మంచి చెడుల విచక్షణ ఉండదు కాబట్టి అని అంటారు. కానీ యూదుల లెక్క 13 సంవత్సరాల నుంచి వాళ్ళు లెక్క వేసుకుంటారనమాట, లేదా 12 సంవత్సరాల నుంచి వాళ్ళు లెక్క వేస్తారు. యవనస్తుడు నేను బాల్యం నుంచే నేను అనుసరిస్తున్నాను, దేవుని వాక్యాన్ని, ఆజ్ఞలు నేను పాటిస్తున్నానంటే యేసు ప్రభు ఆ యవనస్తుడితో ఒక మాట చెప్పాడు. ఒక పరిగణలోకి మనం తీసుకోవాల్సిన ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే 21వ వచనంలో యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి అనే మాట మనం చూస్తున్నాం. ఇంకా చెప్పాలంటే యేసు ప్రభు అతన్ని ప్రేమించి ఈ మాట చెప్పాడు. ఏంటంటే నీకు ఒకటి కొదువుగా ఉంది, ఇంకా ఏంటంటే నీ ఆస్తి అమ్మి నీవు వెళ్ళి నీ కలిగినంతా మీ పేదలకిచ్చి నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడు. యవనస్తుడు ఈ మాటకి చిన్నబుచ్చుకొని వ్యసనపడుచు విచార వదనంతో తను తిరిగి వెళ్ళాడు అని మనం చదువుతున్నాం. వినండి, ఈ వచ్చిన భాగాలకు మనం ఏమని పేరు పెట్టచ్చు అంటే విషాదాంతం, యవనస్తుని విషాదాంతం అని ఈ వచ్చిన భాగాలు అనొచ్చు. మనుషులందరి లెక్కలో ఈ వ్యక్తి ఎట్లాగున్నాడో మనం చూద్దాం. మానవుల యొక్క పరిస్థితి ఎలాగుందో మనం ఇక్కడ చూడొచ్చు.
ఏంటి ఈ మానవుల యొక్క పరిస్థితి అనంటే ఇలాగుంది. 4 విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే ఇతను యవనస్తుడు అనే సంగతి మనకు తెలుస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, అతడు మిగుల ఆస్తి గలవాడనే సంగతి కూడా తెలుస్తుంది. యవనస్తుడు, ఆస్తి గలవాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ తన మాటలను బట్టి మనం గనక గమనించినట్లయితే మంచి భక్తిపరుడైన వాడనమాట ఇతగాడు. భక్తిపరుడైన యవనస్తుడు. చిన్నప్పటి నుంచి నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు. నేను భక్తి కలిగినోడిని, అందరూ నన్ను మంచోడు అంటారు. అంతేకాదు పరుగెత్తుకొని వచ్చి మోకాళ్ళుని సద్బోధకుడా అని యేసు ప్రభుని పిలుస్తున్నాడు, గౌరవంగా పిలుస్తున్నాడు. అంటే అతని వైఖరి కూడా చాలా బాగుందన్నమాట. అంత మాత్రమే కాదు, మనం గనక చూస్తే లూకాస్ వార్తలో 18:18 ఒక చిన్న వివరణ కూడా మనకిస్తుంది. అతడు అధికారి అనే మాట కూడా తెలుస్తుంది అన్నమాట. అంటే సమాజ మందిరపు అధికారి. అంటే లూకా వాడిన పదాన్ని బట్టి అతడు సమాజ మందిరపు అధికారి, గౌరవప్రదమైనటువంటి అధికారి. అంటే ఒకవేళ సన్హెడ్రిన్ సభలో అధికారి అయి ఉండొచ్చు కూడా, లేదా సన్హెడ్రిన్ సభ మెంబర్ని కూడా అదే పదంతో ఉపయోగిస్తారనమాట. అంటే మన భారతదేశంలో ఒక ఎంపీ, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంతటి వాడో ఇతను అంతటి వాడు. చిన్న వయసు. మీలో ఎవరైనా ఉన్నారా అట్లాంటి వాళ్ళు? వినండి, రాజకీయంలో చిన్న పదవి ఉంటే భక్తి ఉండదేమో అన్నట్లుంటుంది చాలామంది పరిస్థితి. అవునా? మీలో ఎవరైనా రాజకీయాల్లో ఉండి భక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే దేవుని వాక్యం విని, దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ, వాక్యం బైబిల్ చెప్తున్నట్టుగా చేస్తూ, భక్తి కలిగి తగ్గించుకొని, లేకపోతే మందిరం ఏదైనా కార్యక్రమం ఉందంటే వడ్డన చేస్తూ, ఏమండి ఆ వస్తువులు క్లీన్ చేస్తూ, అలాంటి భక్తి కలిగిన పైకి మంచి విధేయత కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీలో ఎవరైనా? ఏమండి, సరేలేండి. అంటే మీకు ఒకవేళ రాజకీయం పదవి లేకపోయినా పర్లేదు, 4 విషయాలు నేను మీతో చెప్తాను, వినండి. మీలో ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? యవనస్తులు ఉన్నారా మీలో ఎవరైనా? మేము చాలామంది యవనస్తులు ఉండామండి అని మీరు చెప్తారు, బయట ఉండి చెప్తారు కదా, ఎందుకంటే యవనస్తులు అందరూ బయట కూర్చుంటారు. ఓకేనా? తర్వాత కొంతమందిని ఇలా ప్రశ్నించవచ్చు, మీలో డబ్బున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మీలో కొంతమంది చేయొచ్చు. నాకు మీ అందరికంటే ఎక్కువ డబ్బులు ఉన్నాయి, మాకు చాలా ఎకరాల పొలం ఉంది, చాలా బంగారం కూడా ఉంది, కావాలంటే చూడండి మెడలో కూడా వేసుకొని వచ్చాను అని మీలో ఎవరైనా చెప్పొచ్చు కూడా. ఇంకా కొంతమంది ఇట్లా అనొచ్చు, మీరు మంచి ప్రవర్తన కలిగిన వారుగా, నైతికంగా, ధర్మశాస్త్రానికి విధేయత కలిగిన వారుగా, అంటే మతపరమైన భక్తి కలిగిన వారుగా ఉన్నారంటే అవునండి. అంటే ఆ రోజుల్లో ఒక యూదునిగా ఈ యవనస్తుడు అంటున్నాడు, నేను ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నా అని అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న కనుక మీతో చెప్తే, మంచి భక్తి కలిగిన వాళ్ళుగా, అంటే మందిరానికి వచ్చి వాక్యం విని, పాటలు పాడి, సంగీతం వాయించి, లేకపోతే మందిరంలో పరిచర్య చేస్తూ, భోజనాలు చేస్తే మంచినీళ్ళు పోసి, ఇస్త్రాకులు తీసి, పట్టలు వేసి, అర్థమవుతుందా? ఇట్లాంటి భక్తి పనులు చేసిన వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారంటే మీరందరూ అంటారు, మేమందరం అలాంటి వాళ్ళమే కదండి అని అంటారేమో ఒకవేళ. ఇంకా అంటే ఒకవేళ మీలో ఎవరైనా ఎక్కువ మందికి ఆ రాజకీయపరమైన అధికారం ఉండకపోవచ్చు ఒకవేళ, కానీ పై విషయాలన్నీ కూడా ఉన్నాయి. వినండి, ఇది మనుషుల యొక్క పరిస్థితి. అంటే అన్ని రకాలుగా మానవులు అనుకుంటారు. చాలాసార్లు నువ్వు ఇలాగే అనుకుంటావు, నా భక్తి, నేను ఎంత భక్తిపరునో తెలుసా, ఇదిగో మా ఇంటి పక్కన ఉన్న అక్క కంటే నేనే ఎక్కువ సార్లు రెగ్యులర్గా ప్రార్థనకి వెళ్తా, ఆమె నెలకి 2 వారాలు మానేస్తుంది, నేను 1 వారమే మానేస్తా. కొంతమంది ఇలా అనుకుంటారు కదా, ఆమె నెలలో ఒక్కసారి ఆరాధనకి వెళ్తుంది, నేను ఒక్కసారే మానేస్తా అనుకుంటారు కొన్నిసార్లు. కొంతమంది ఇదిగో నేను ఎంత భక్తిగా ఉంటానో తెలుసా, మందిరంలో ఏ పని వచ్చినా నేనే ఆసక్తిగా చేస్తాను, భక్తి భావన కలిగినటువంటి వాళ్ళు అన్నమాట. యవనస్తుడైనటువంటి వాడు, అధికారి, ధనవంతుడు, భక్తి కలిగిన వాడు, ఇలాంటి వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా, యేసు ప్రభువుని ఏమంటాడో చూడండి ఒకసారి. ఇలా అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడో తెలుసా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చెయ్యాలి అని అంటున్నాడు. ఈ యవనస్తుడు జీవితంలో మనం గమనించాల్సిన మరికొన్ని సంగతులు ఇలా ఉన్నాయి, నేను చెప్తాను చూడండి. సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు ఈయన. అవునా? ఎవరి దగ్గరకు వచ్చాడు ఈయన? సరైన వ్యక్తి దగ్గరకు వచ్చాడు. అంతేకాదు ఈ వ్యక్తి సరైన విధంగానే వచ్చాడు. అంతేకాదు సరైన ఉద్దేశంతో వచ్చాడు. అంతేకాదు సరైన సమయంలోనే వచ్చాడు.
వింటున్నారా? సరైన విధంగానే సరైన వ్యక్తి దగ్గరికే వచ్చాడు, సరైన విధంలోనే వచ్చాడు, సరైన ఉద్దేశంతోనే వచ్చాడు, సరైన సమయంలోనే వచ్చాడు ఈ యవనస్తుడు. చాలాసార్లు చాలామంది యవనస్తులు లేదా చాలామంది మానవుల యొక్క జీవితాల్లో ఇలాంటి వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు కొందరు తమ భక్తితో తాము సరిపుచ్చుకుంటారు. నాకేం పర్వాలేదులే, నాకేం పర్లేదులే, నా భక్తి నాకు సరిపోతుంది అని వారి భక్తిని బట్టి సంతృప్తి పడుతూ ఉంటారు. కానీ ఈ వ్యక్తి జీవితంలో కనుక మనం చూసినట్లయితే ఏదో ఒక వెలితుంది, ఏదో ఒక కొరత ఉంది, ఏదో లోపల ఒక ప్రశ్న తన లోపల చిదిమేస్తూ ఉంది, తన లోపల తొలుస్తూ ఉంది, తన మెదడు తొలుస్తూ ఉంది. నిత్య జీవానికి ఇది నన్ను నడిపిస్తుందా అంటే తను ఇట్లా అనుకుంటున్నాడేమో, నేను ధనవంతుణ్ణి, నిత్య జీవానికి నేను వెళ్ళగలనా? ఇంకా కొన్నిసార్లు ఇట్లా అనుకుంటున్నాడేమో, తను ఒకవేళ అధికారి, నిత్య జీవం ఇస్తుందా? అతనికి గ్యారంటీ కలగలేదు. తను భక్తి కలిగిన వాడే, భక్తి ఉంది, భక్తి లేకుండా ఏమి లేదు, మంచితనం ఉంది, భక్తి ఉంది, ఈ రెండిటితో కూడా తను ఇంకా సందేహంలోనే ఉన్నాడు. నిత్య జీవానికి వారసుని అవ్వడానికి నేను ఏం చేయాలి? నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలంటే నేను ఏం చేయాలి అని తను ప్రశ్నిస్తూ ఉన్నాడు. వినండి, అయితే ఇక్కడ ఉన్నటువంటి ఒక గందరగోళం ఏంటి అని చెప్పానంటే, ఇతనుకున్న గందరగోళం ఏంటంటే, ఒకటి నిత్య జీవం అంటే అది వారసత్వంగా వచ్చేది అన్నట్టుగా తను భావిస్తున్నాడు, లేకపోతే అది నేను సంపాదించుకోగలను అన్నట్టుగా భావిస్తున్నాడు అన్నమాట. అంటే రక్షణ అనేది నేను సంపాదించుకోగలుగుతానులే అని అనుకుంటున్నాడు. అంటే అందుకోసమేనేమో బహుశా రక్షణ సంపాదించుకుందాం అని, వినండి, ఎట్లాగా తను భక్తి కలిగి ఉంటాడు. కొంతమంది నా భక్తి నన్ను రక్షిస్తుంది అని అనుకుంటారు. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, నీ భక్తి క్రియలు నిన్ను రక్షించలేవు. గమనించాల్సిన సంగతి అందరూ వినండి, నీ భక్తి క్రియలు నిన్ను రక్షించలేవు. అంటే ప్రతి ఆదివారం నువ్వు మందిరానికి వస్తున్నా, మందిరానికి వచ్చినంత మాత్రాన నువ్వు రక్షణ లేదు. ఇప్పుడు కొంతమంది మీలో షాక్ తింటారేమో, ఆదివారం వచ్చే వాళ్ళకే రక్షణ లేకపోతే నెలకొక్కసారి వచ్చే వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుందండి అని మీరు అనుకుంటారేమో. వినండి, నిజమే ఈ మాట. నీ భక్తి కార్యక్రమాలు నిన్ను రక్షించలేవు. ఏమి చేసి నువ్వు రక్షణ సంపాదించుకోలేవు. ఎందుకంటే నీవు ఏదో చేసి సంపాదించుకోగలిగినంత చిన్నది కాదు రక్షణ. వింటున్నారా? నువ్వు ఏదో చేసి సంపాదించుకుందాం అనుకుంటే అంత తేలికైంది కాదు రక్షణ. రక్షణ చాలా గొప్పది, చాలా పెద్దది. అది దేవుడు మాత్రమే తన కృప ద్వారా అనుగ్రహిస్తే సాధ్యపడేది రక్షణ. దేవుడు ఇవ్వాల్సిందే కానీ ఎవరు కొనుక్కోలేరు. డబ్బు పెట్టో భక్తితోనో, ఒక మాట చెప్తానండి, డబ్బుతో కొనుక్కోవాలంటే ఈ ప్రపంచంలో ఉన్న ధనవంతులందరూ దాన్ని ముందే బుక్ చేసుకొని ఉండేవాళ్ళు రక్షణని, అవునా? భక్తితో కొనుక్కోవాలంటే అసలు ఒక మాట చెప్పాలంటే క్రైస్తవులేం సరిపోతారు భక్తికి, అవునా కదా? మీరు చూడండి, కొన్నిసార్లు కొందరు దీక్షలు వేసుకుంటారు హైందవ మతంలో, అవునా కదా? అయ్యప్ప స్వామి దీక్ష, అవునా? ఇంకా సాయిబాబా దీక్ష, ఇంకా కొన్ని దీక్షలు ఉన్నాయి కదా. వాళ్ళు ఎంత భక్తిగా ఉంటారో ఆశ్చర్యం కలుగుతుంది. ఉదయాన్నే లేచి, అవునా, చన్నీళ్లతో స్నానం చేసి, ఒక్కపూటే భోజనం చేసి, ప్రతిరోజు రాత్రులు భజన చేసి, ఎంతో డబ్బులు ఖర్చు పెట్టుకొని, ఎంతో శక్తి వంచన లేకుండా వాళ్ళు నడిచి వెళ్ళి ఇంకా ఏదో చేయాలి అని వాళ్ళ భక్తి విషయంలో పోలిస్తే క్రైస్తవ భక్తి ఆ భక్తి ముందు సరిపోదేమో. మీరు ఇట్లా అనుకోవచ్చు, అదేంటన్నా అట్లా అంటున్నావు, మన భక్తే పెద్దది కదా ఆ భక్తి కంటే అని మీరు అనుకోవచ్చేమో. కానీ భక్తి స్థాయిలో అంటే ఏ రోజు ఆలస్యంగా పోవటం ఒకవేళ ఉండదేమో, అవునా? అవునంటారా కాదంటారా? భక్తి స్థాయిలో అంత తీవ్రంగా అంత నిష్టగా భక్తి చేస్తారేమో. క్రైస్తవులకు అంత నిష్ట ఉండదేమో, చులకనగా ఉంటారేమో కొన్నిసార్లు. అయితే ఒక మాట గమనించాల్సిన సంగతి ఏంటంటే, ఎవరు ఎంత భక్తి చేసినా, ఏ మతంలో భక్తి చేస్తున్నా, ఉపవాసాలు చేస్తున్నా, దీక్షలు చేస్తున్నా, దాన ధర్మాలు చేస్తున్నా, వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వ్యక్తి, ఈ యవనస్తుడు ఎంతో భక్తి కలిగినటువంటి వాడు, కానీ రక్షణ పొందకుండానే తిరిగిపోయాడు, వెనక్కి వెళ్ళిపోయాడు. మనం గమనించాల్సిన సంగతి ఏంటంటే, మన భక్తి మనల్ని రక్షించలేదు. నీవు గనుక నీ భక్తితో నీకు రక్షణ వస్తుందో నువ్వు అనుకుంటే అది ఒట్టి మాట. ఎందుకో తెలుసా? దేవుని యొక్క వాక్యం చెప్తున్న సంగతి ఏంటంటే, ఏ మనుష్యుడు తన క్రియల వలన రక్షణ పొందలేదు, పొందడానికి అసాధ్యం.
మరి అట్లాంటప్పుడు మేము ఎందుకన్నా భక్తి చేయడం, భక్తి చేయాల్సిన అవసరం ఏంటి అని మీరు అనుకోవచ్చేమో. కానీ భక్తి ఎట్లా రావాలి అనే దాని గురించి తర్వాత నేను మీకు వివరణిస్తాను. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకోండి, మీలో ఎవరైనా, ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా, నేను ఎంతో నీతిమంతుణ్ణి, నేను ఎంతో ఖచ్చితమైన వ్యక్తిని, నేను ఎంతో నిష్ఠ కలిగిన వాడిని, నేను ఎంతో భక్తి కలిగిన వాడిని, పరలోకం గనక ఇస్తే దేవుడు నాకే ఇవ్వాలి, పరలోకానికి గనక తీసుకుంటే మొట్టమొదటగా నన్నే తీసుకోవాలి అని అనుకునే అంత భక్తి నువ్వు చేసిన. కొంతమంది అంట భక్తి గురించి అనుకుంటారంట, తమ నీతి గురించి అనుకుంటారంట, మేమెంత నీతి పరులమో తెలుసా, మేమెంత భక్తి పరులమో తెలుసా, దేవుడే గనక మా భక్తిని చూస్తే అస్సలు ఆయన కూడా గడగడలాడిపోవాలా, అంత భక్తి కలిగి ఉంటాం అనుకుంటారంట స్వనీతి పరులు. ఆ భక్తి నిన్ను రక్షణ ఇవ్వలేదు, రక్షించలేదు. ఒకవేళ నీ భక్తినే నువ్వు నమ్ముకొని ఉంటే, నీ పుణ్య కార్యక్రమాలనే నువ్వు నమ్ముకొని ఉంటే, నీ దాన ధర్మాలనే నమ్ముకొని ఉంటే, నీ యొక్క నీతి క్రియలను నీ లెక్కలో నీకు నీతిగా అనిపించే మంచి పనులనే నువ్వు నమ్ముకొని ఉంటే, నువ్వు కూడా ఇలాంటి యవనస్తుడివే, నువ్వు కూడా ఇలాంటి యవనస్తుడివే, విచారంతో తిరిగి వెళ్ళిపోయినటువంటి యవనస్తుడు లాంటి వాడివే నువ్వు కూడా. వినండి, రక్షణ సంపాదించలేము, కానీ రక్షణ అనేది అది బహుమానము, దేవుడిచ్చేటటువంటి బహుమానము. వింటున్నారా? రక్షణ యెహోవాది. ఇప్పుడు ఎవరికి అనుగ్రహించాలనుకుంటాడో ఆ వారికి అనుగ్రహిస్తాడనమాట. వింటున్నారా? దేవుడు ఎవరికి ఇవ్వాలనుకుంటాడో వారికి కృప ద్వారా ఉచితంగా బహుమతిగా అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన సంగతి సత్యం ఏంటంటే, రక్షణ అనేది దేవుని యొక్క ఉచితమైన బహుమతి. ఎందుకంటే రక్షణ ఆయనది, ఆయన సొంతమైంది ఒకటి. రెండోది, రక్షణ నీకు న్యాయంగా ఇవ్వడానికి వెల కూడా ఆయనే చెల్లించాడు. కాబట్టి ఆ వెలని మనం ఎవరూ చెల్లించలేం. మన పాపం నుంచి మనం రక్షణ పొందాలంటే, నిత్య నరకం నుంచి రక్షించబడాలంటే, అంటే పాపం యొక్క శిక్ష అయిన, పాపానికి వచ్చే జీతమైన మరణం లేదా నిత్య నరకం నుంచి రక్షణ పొందాలంటే ఈ లోకంలో ఏ వ్యక్తికి సాధ్యం కాదు, ఏ శక్తికి కూడా సాధ్యం కాదు. ఎందుకంటే నరకం అంత భయంకరమైంది, బలమైంది. పాపం యొక్క శిక్ష అంత తీవ్రమైంది. ఎందుకంటే పాపాన్ని గురించి ఒకవేళ మానవుడు తను తేలిగ్గా తలుస్తాడేమో, పాపం ఏముందలే, ఎవరు చూశారులే, ఎవరు పట్టించుకుంటారులే, పాపం అంటే ఏముందిలే, అందరు చేయట్లేదా, వాళ్ళు కంటే మనమేం పెద్ద చెడిపోలేదు కదా, వీళ్ళకంటే మనమేం దిగజారిపోలేదు కదా అని ఇరుగు పొరుగు వాళ్ళతో, ప్రక్కనున్న వాళ్ళతో, స్నేహితులతో పోల్చుకుంటూ భక్తిని బేరీజు వేసుకుంటారు ఈరోజు మానవులు. కానీ పాపం అనేది అది చిన్నదైనా పెద్దదైనా దేవుని దృష్టిలో అది చాలా సీరియస్ మ్యాటర్, అది చాలా తీవ్రమైన సంగతి. అది ఏమండి చెప్పండి, దేవుని దృష్టిలో అది చాలా తీవ్రమైన సంగతి. మన దృష్టిలో పెద్ద పట్టింపు ఉండకపోవచ్చు, కానీ ఎంత తీవ్రమైందయ్యా అని చెప్పానంటే, పాపము ఎంత తీవ్రమైందంటే నిత్య నరకంలో యుగ యుగాలు నిత్యత్వం అంతా నిన్ను దహించి వేసే అంత కోపాన్ని కలిగిస్తుంది దేవునికి. యుగ యుగాలు నిన్ను నరకంలో కాల్చడానికి, అంటే నువ్వు చచ్చిపోకుండా. వినండి, మనుషులు కాలిస్తే, మనుషులు చంపితే అరగంట చంపుతాడు మహా అయితే, ఎవడన్నా అవునా? అంతకంటే ఎక్కువ, ఒక నిమిషంలో, ఒక సెకండ్లో చంపేటోళ్ళు కూడా ఉంటారు, అవునా? తుపాకీతో కాలిస్తే ఎంతసేపు చంపుతాడు మనిషి? ఓ సెకండ్లో, లేదా 10 సెకండ్లు, 10 సెకండ్లో మనిషి చచ్చిపోతాడు. ఒకవేళ పొడిచి చంపితే ఒక 10-15 నిమిషాల్లో. ఎంత క్రూరంగా చంపినా అరగంట కంటే హింసించి చంపలేరు, అవునా? ప్రాచీన కాలంలో సిలువేసి చంపినా కానీ 3-4 రోజులు, మహా అయితే వారానికి యాతన పడి చచ్చిపోతాడు అంతే. అంతకంటే ఏ మానవుడు కూడా క్రూరంగా చంపలేడు మనిషిని. కానీ దేవుడు గనక ఒక వ్యక్తిని చంపితే ఎట్లా చంపుతాడో తెలుసా? యుగ యుగాలు చంపుతాడు దేవుడు. అమ్మో ఏంటండి దేవుడు అంటే మంచోడు అని మేము ఇప్పుడు దాకా విన్నాం, మీరేంటి ఇట్లాంటి మాట చెప్తున్నారని అనుకుంటారేమో. అవును, క్రైస్తవులు తెలుసుకోవాల్సిన సంగతి అదే, ఈ లోకమంతా తెలుసుకోవాల్సిన సంగతి కూడా అదే. దేవుడంటే ప్రేమ కలిగినవాడు, దేవుడంటే మన బైబిల్లో చదువుతాం కదా, లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల, అవునా కదా? ఇంకా విశ్వాసులు కూడా దేవుడు యేసు ప్రభు అంటే మనం ఫోటోలో చూస్తాం కదా, గొర్రె పిల్లని సంకన పెట్టుకొని, ఒక కొంకి కర్ర పట్టుకొని ప్రేమగా, దీనుడుగా, జాలి పడుతున్నట్టుగా, చాతగానివాడు. అందుకే కదా లోకమంతా యేసు ప్రభుని ఎట్లా అంటున్నారు, చాతగానివాడు,
3 మేకులు పీక్కోలేనివాడు. ఇదే కదా లోకం ప్రభు గురించి మాట్లాడుతుంది. కానీ యేసు ప్రభు ప్రేమ గురించే కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. యేసు ప్రభు ఆయన్ని సిలువ వేస్తున్న, ఆయన మౌనంగా భరించిన ఆయన మౌనాన్నే కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. యేసు ప్రభుని సిలువ వేస్తుంటే ఆయన చేతగాని వాడులాగా బలహీనుడిగా మరణించినటువంటి ఆ చేతగాని తనాన్ని మాత్రమే కాదు నువ్వు చూడాల్సింది. యేసు ప్రభులో మరొక సంగతి ఉంది, దేవునిలో మరో విషయం ఉంది. పాపాన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాడు. పాపంలోనే ఉండి పాపంలోనే మరణించి నువ్వు నరకానికి వెళితే అది ఎంత భయంకరమైన సంగతి అంటే యుగ యుగాలు, వింటున్నారా, నిత్యత్వం అంతా చస్తూనే ఉండాలి. అది ఎంత ఘోరమైన సంగతో మీరు ఆలోచించండి. ఎందుకు దేవుడు అంత క్రూరంగా చంపుతాడు? దేవుడు ఎందుకు అంత భయంకరంగా శిక్షిస్తాడంటే ఆయన న్యాయం అంత గొప్పది. ఆయన న్యాయం దాన్ని డిమాండ్ చేస్తుంది. పాపం దేవుని దృష్టిలో అంత సీరియస్ కాబట్టి. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా పాపాన్ని గురించి? నేను పాపం చేస్తే దేవుడికి ఎందుకండి కోపం, ఆయనకేంటండి సమస్య అని అనుకుంటారు. అవునా కదా? అంటే నేను నా పక్కోడిని కొట్టా, పక్కోడిని చంపా, లేకపోతే వాడు డబ్బులు ఏదో దొంగతనం చేశా, ఎవడు పక్కింట్లో కన్నం వేసా, వీళ్ళకి కదా నేను చేసింది, దేవుడికి ఎందుకు లేనిపోంది? నేనేదో కొడితే వీడిని కొట్టా, ఏదైనా దొంగతనం చేస్తే వీడిని దొంగతనం చేశా, లేకపోతే ఇంకేదో పక్కనోడికి నేను హాని చేశాను, దేవుడికి ఎందుకు సమస్య అని మరికొంతమంది అనుకుంటారు. దేవుడా ఆయన ఆడాడో ఉన్నారులే, ఆయన మన ఏం పట్టించుకోలే, ఏదన్నా ఉంటే మనకే కదా ఇక్కడున్న చట్టం లోకం అని అనుకుంటారేమో. లోకంలో చట్టాన్ని అయినా మానవుడు తప్పించుకోగలడేమో, కానీ దేవుడి నుంచి తప్పించుకోలేరు. దేవుడికి ఎందుకు సమస్య అంటే నేను ఈ మాట చెప్తాను చూడండి. మీకు 2 పిల్లలు ఉన్నారనుకోండి, 2 పిల్లలు ఉన్నారు. 2 పిల్లలు ఉన్నప్పుడు చిన్నోడు పెద్దోడు చిన్నోడినో ఒక్క దెబ్బ కొట్టాడు, గట్టి కొట్టాడు. కొడితే తల్లిదండ్రులుగా మీరేమనుకుంటారు చెప్పండి? నాకెందుకు, వాడినాడు కొట్టుకొని అనుకుంటారా? ఏమంటారు చెప్పండి? వాడు ఎంత గట్టిగా కొట్టాడో దానికి డబల్ గట్టిగా పడిపోద్ది, ఈపు పళ్ళుమని వేలిపోద్ది. అవునా కదా? అదేంటి వాళ్ళిద్దరు కదా కొట్టుకుంది, నీకెందుకు నొప్పి? నీకెందుకు నొప్పి చెప్పండి? అర్థమవుతుందని నేను చెప్పిన సంగతి మీకు. దేవునికి కూడా ఎందుకు కోపమో తెలుసా? నువ్వు చేసే పాపం ఎక్కడే అయినా దేవునికి అందుకే కోపం. దేవునికి కోపం మామూలుగా కాదు, ఒక దెబ్బ కొట్టి వదిలిపెట్టాడు దేవుడు. నీ కోపం 5 నిమిషాలు ఉంటుంది, 5 నిమిషాల్లో కోపం తీరేదాకా 4 దెబ్బలు కాబట్టి 10 దెబ్బలు కొట్టి అమ్మయ్యా అని రొప్పుతావు కాసేపు. నీ కోపం నీ శక్తి అంతే. కానీ దేవుని కోపం దేవుని శక్తి అట్లా ఉండదు, నిత్యము కోపమే. ఒకే ఒకటి, ఆ కోపానికి ఎక్కడో ఒక చోట పరిష్కారం జరగాలి, ఎక్కడో ఒక చోట పర్యవసానం లేకపోతే ప్రాయశ్చిత్తం జరగాలి దేవుని కోపానికి. అది ఒకే ఒక స్థలం ఉంది ఈ లోకంలో, ప్రాయశ్చిత్తం జరిగిన ఒకే ఒక స్థలం, యేసు ప్రభు యొక్క శిలువ. చెప్పండి, ఎక్కడ జరిగింది ప్రాయశ్చిత్తం? యేసు ప్రభు యొక్క శిలువలో. దేవుని కోపమంతా తీక్షణంగా, పాపం మీదకి కుమ్మరించబడాల్సిన కోపమంతా తీక్షణంగా సంపూర్ణంగా ఎక్కడ కుమ్మరించబడిందంటే యేసు ప్రభు శిలువలో కుమ్మరించబడింది. వింటున్నారా? అందుకే రక్షణ కావాలంటే ఆ సిలువ దగ్గరకు రావాల్సిందే. ఎవరైనా సరే ఆ సిలువ చాటుకు రావాల్సిందే. సిలువ నాకు అక్కర్లేదు, యేసు ప్రభు నాకు అక్కర్లేదు అనుకుంటే ఈ సృష్టిలో ఇంకెక్కడ కూడా దాగు చోటు లేదు, ఇంకా నువ్వు తప్పించుకునే చోటు లేదు, ఇంకెక్కడా ప్రాయశ్చిత్తం జరగలేదు పాపానికి. దేవుని యొక్క పరిశుద్ధమైన నిత్యమైన, వింటున్నారా, న్యాయమైనటువంటి ప్రేమకు, న్యాయానికి తగినటువంటి అస్సలు సిసలైనటువంటి పరిష్కారం ఈ లోకంలో మానవ చరిత్రలో ఒకే ఒక సందర్భంలో జరిగింది, యేసు ప్రభు యొక్క శిలువ దగ్గరే. చాలామంది అనుకుంటున్నారు, ఈ యవనస్తుల్లాగానే వాళ్ళు అనుకునే సంగతి ఏంటంటే రక్షణ ఏదో చేసి మంచి పనులు చేసి మంచి కార్యక్రమాలు చేసి మనం ఏదో సంపాదించుకోవచ్చు అని అనుకుంటారేమో. కానీ లేదు, రక్షణ సంపాదించుకోవడానికి అవ్వదు. కష్టపడి డబ్బులు ఇచ్చి ఇంకేదో కార్యక్రమాలు చేసి అవదు. కొంతమంది అనుకుంటారు, అదేంటండి నేను కూడా మంచి పనులు చేస్తున్నాను కదా అంటే, మంచి పనులు చేస్తే రక్షణ ఎలాగొస్తుంది? నీ పాపం ఎంతో తీవ్రమైంది, ఎంతో ఘోరమైంది, దేవుని ఉగ్రత ఎంతో తీవ్రంగా కుమ్మరించబడాలి. నువ్వు ఒక్క చిన్న మంచి పని చేసి రక్షణ వచ్చేయాలి అనుకుంటే ఎట్లా వస్తుంది? వస్తుందా? ఒక వ్యక్తికి ఒక ఖరీదైన కారు ఉంది. ఒకడేం చేశాడంటే ఆ ఖరీదైన కారు అద్దం పగలగొట్టాడు. ఆ అద్దం ఖరీదే, కారే 5 కోట్లు. దాని అద్దం ఎంత ఉంటుందో తెలుసా?
50,000 ఉంటుంది. పగలగొట్టిన తర్వాత ఎవడు చూడలేదు అనుకుని అటు ఇటు చూశాడు. అమ్మయ్య, పగిలితే పగిలిందిలే కానీ ఎవడు నన్ను చూడలేదులే అనుకొని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతా అంత దూరం పోయేసరికి వాడికి కొద్దిగా ఎక్కడో మనసులో కెలుక్కుమంది. ఏమని కెలుక్కుమందంటే, అరే అద్దం పగలగొట్టాను, అది ఎంత ఖరీదైద్దో ఆ అద్దం, పొరపాటు చేశాను కాబట్టి ఏదన్నా ఒక మంచి పని చేద్దాం అనుకొని ఆ చిల్లర కొట్టు దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టి ఆ 2 పిల్లలు ఉంటే పక్కనే వాడికి ఒక 4 బిస్కెట్లు వీడికి ఒక 4 బిస్కెట్లు ఇచ్చి తినండిరా వెళ్ళండి అని, అమ్మయ్యా ఇప్పుడు నాకు మనశ్శాంతి ఉంది అని అనుకుంటున్నాడు. సరిపోద్దా? పగలగొట్టింది ఎక్కడ? పగలగొట్టిన కారు అద్దం ఎంత? వీడు చేసేటటువంటి వీడి భక్తి ఎంత? వీడు చేసిన మంచి పని ఎంత? 5 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కొనిపెట్టి, ఏమండి వేరే వాడికి కొనిపెట్టి, అమ్మయ్యా నాకు ప్రాయశ్చిత్తం జరిగిందో మంచి పని చేద్దాం, మనం తప్పులు చేస్తాం కాబట్టి కొన్ని మంచి పనులు చేద్దాం అనుకునే వాళ్ళందరూ ఇలాంటి వాళ్ళే. నీ పాపం దేవునికి కోపం రేపితే, నీ పాపం దేవునికి ఉగ్రత రేపితే, నిత్య నరకానికి కారణమైతే నువ్వు ఇక్కడ 2 మంచి పనులు చేసుకోవాలి అనుకోవడం కూడా ఎలాంటిదంటే బిస్కెట్ ప్యాకెట్ కొని ఇవ్వడమే పిల్లలకి. అది కాదు అసలైన పరిష్కారం. దేవుని దగ్గర దేవునికి వ్యతిరేకంగా నువ్వు పాపం చేస్తున్నావు కాబట్టి దేవుని దగ్గరే ప్రాయశ్చిత్తం జరగాలి. అది ఒకే ఒక వ్యక్తి చేశారు, యేసుక్రీస్తు ప్రభు అనే దైవ మానవుడు. ఆయన వింటున్నారా? ఆయన తన ఉగ్రత నుంచి తానే మనల్ని రక్షించడానికి తానే బలైపోయాడు. అదే స్వార్థ, అదే రక్షణ అంటే. వినండి ప్రియమైన స్నేహితులారా, ఇది మానవుడు ఇట్లాంటి వాడు. కానీ మానవుడు ఇలాంటి గందరగోళంలో ఉన్నాడు. రక్షణ అనేది ఏంటంటే అది తెచ్చుకునేది కాదు, సంపాదించుకునేది కాదు, కానీ దేవుడిచ్చేటటువంటి బహుమానం. అందుకే రక్షణ అంటే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నన్ను రక్షించనాల్సిందే. కానీ ఎవడైనా సరే చూసావా నన్ను రక్షిస్తావా లేదా, నన్ను రక్షించకపోతే నీ పని చెప్తా అని ఎవడో అనడానికి కుదరదు. వింటున్నారా? ఇప్పుడు తర్వాత విషయంలోకి నేను మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను. వినండి, ఈ వ్యక్తి వినండి, యేసు ప్రభు దగ్గరకు వచ్చి అంటున్నాడు, సద్బోధకుడా అంటున్నాడు. ఏమంటున్నాడు చెప్పండి? సద్బోధకుడా అంటున్నాడు. అంటే ఈ గ్రీక్లో అక్కడ ఒక మాట ఏంటంటే మంచి బోధకుడా, మంచివాడైన బోధకుడా అని దాని అర్థం అనమాట. యేసు ప్రభు కొన్ని విషయాల్లో ఈ వ్యక్తిని ఏం చేస్తున్నాడంటే కన్ఫ్రంట్ చేస్తున్నాడు, లేకపోతే కొన్ని విషయాల్లో సరి చేస్తున్నాడు. నన్ను సద్బోధకుడు అంటున్నావు, ఆ వచనం చూడండి మీరు, నన్ను సత్పురుషుడిని ఎలా చెప్తున్నావు, దేవుడు అక్కడే కదా అని అంటున్నాడు. వాస్తవానికి సత్పురుషుడని బహుశా సద్బోధకుడు అని ఈ యవనస్తుడు యేసు ప్రభుని ఎందుకని ఉంటాడంటే అందరిలాంటి నువ్వు అని అనుకున్నాడు అనమాట ఈయన. అంటే ఉన్న బోధకుల్లో నువ్వు కొంచెం మంచి బోధకుడివి, నువ్వు కొంచెం బెటర్గా కనపడుతున్నావు, ఎక్కువ మందిని ఫాలోయింగ్ నీకున్నారు అని అనుకుంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? దేవుడు అక్కడే సత్పురుషుడు, దేవుడు అక్కడే, ఇంకెవరు సత్పురుషుడు లేరు అని. అంటే యేసు ప్రభు చెప్తున్న మాట నేను దేవుణ్ణి కాదని చెప్పడం కాదు, నువ్వు సద్బోధకుడు మంచివాడని అంటున్నావంటే నన్ను దేవుడని చెప్తున్నావా నువ్వు అని ప్రశ్నిస్తున్నాడు యవనస్తుడికి. ఎందుకంటే బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే ఈ లోకంలో ఏ మనిషి కూడా మంచివాడు లేడు, ఒక్కడైనా లేడట. మనం అందరము గొర్రెల వలె త్రోవ తప్పి ఉన్నామట. ఈ లోకంలో నిజంగా మంచివాడు అని అంటే కంపారిటివ్ గుడ్నెస్సే. ఆడికంటే వీడు అంటే మీకు మాట చెప్తా ఏంటంటే, 2 కుర్రోళ్ళు అంట నవ్వుకుంటూ వెళ్తున్నారంట. పరీక్షలు రిజల్ట్ వచ్చాయి, 10వ తరగతి రిజల్ట్. వాళ్ళిద్దరు నవ్వుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళు ఎప్పుడు క్లాస్కి సరిగ్గా రారు, పాఠాలు వినరు, పరీక్షలు అన్నీ ఫెయిలే. ఈరోజు ఏంటి వీళ్ళు నవ్వుకుంటూ వచ్చినారు, రిజల్ట్ కనుక వీళ్ళు పాస్ అయ్యారా ఏంటి అనుకుంటున్నాడు. వాళ్ళ గురువు గారు దగ్గరకు వచ్చారు, ఎదురుపడినప్పుడు మాస్టర్ అడిగాడు అనమాట, ఒరే ఏంట్రా నవ్వుతున్నారు, పాస్ అయ్యారా అన్నాడంట. లేదు సార్ తప్పాను సార్ అన్నాడంట. మరి నవ్వుతున్నావు ఏంటంటే వీడు కూడా తప్పాడు సార్ అన్నాడంట. ఇదండి మనుషుల మంచితనం, ఇది మనుషుల మంచితనం. నేను మంచివాడిని ఎందుకైందంటే వాడు చెడ్డోడు కాబట్టి, వాడితో పోల్చుకుంటే నేను తప్పాను వాడు తప్పాడు కాబట్టి ఏ గొడవ లేదనమాట. ఆడు పాస్ అయి నేను తప్పితే సమస్య, కానీ నేను తప్పినా వాడు కూడా తప్పాడు కదా, హ్యాపీ అనమాట. నాకు తోడు అక్కడ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి గుడ్నెస్ ఇదే, మంచితనం ఇదే. అంటే నీకంటే నువ్వు 10 అబద్ధాలు ఆడితే వాడు 9 ఆడుండొచ్చు ఒకవేళ. అర్థమవుతుందా? నువ్వు 10 బూతులు మాట్లాడితే వాడు 5 మాట్లాడుతూ ఉండొచ్చేమో ఒకవేళ. కానీ దేవుని వాక్యం చెప్తుంది ఏ భేదము లేదు, అందరూ పాపం చేస్తున్నారు. ఈ లోకంలో అబ్సల్యూట్ గుడ్నెస్, అస్సలు సిసలైన మంచితనం ఎక్కడుంది అదంటే దేవుని దగ్గర మాత్రమే ఉంది. దేవుడు అక్కడే మంచివాడు. నిన్న ఒక ఆయన నాకు వాట్సాప్లో ఒక మెసేజ్ పెట్టారు. ఏమని మెసేజ్ పెట్టాడంటే, సార్
మంచి వాళ్ళకే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని అన్నాడు. నేను అన్నాను, ఈ లోకంలో మంచివాడు ఎవరు లేరు సార్, అందరూ చెడిపోయిన వాళ్ళే అని చెప్పన్నాను. అంతే అంటారా అంటున్నాడు. మరి అంతే, మరి మంచివాళ్ళు అనుకుంటే పైకే మంచి, లోపలంతా పాడైపోయినటువంటిది. ఈ లోకంలో సంపూర్ణంగా మంచివాడు పరిశుద్ధుడు ఎవరున్నారంటే యేసు ప్రభు వారు. ఒకవేళ యేసు ప్రభుని నువ్వు ఇట్లా అనుకుంటున్నావేమో, కేవలం కొంచెం మంచోడు, ఆయన కూడా ఒక దేవుడు, ఆయన కూడా పర్లేదు అని నువ్వు అనుకుంటున్నామే. కాదు కాదు కాదు, కేవలము దైవత్వము ఆయనలో, దైవ పరిశుద్ధత, దైవ న్యాయము, దైవిక ప్రేమ, దైవిక రక్షణ ఆయనలో మాత్రమే ఉంటుంది. ఆయన దగ్గర తప్ప ఇంకెక్కడా కూడా లేదు ఆ మంచితనం అనేటటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకో విషయం కూడా ఈ యవనస్తుని దగ్గర యేసు ప్రభు వారు ఖండిస్తూ ఉన్నాడు. ఒకటి, దేవుని విషయంలో చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభుని ఒక మంచి వ్యక్తిగా, ఒక గురువుగా, ఒక బోధకుడిగా అట్లాగా భావిస్తూ ఉంటారు. కానీ గమనించాల్సిన సంగతి ఏంటంటే యేసు ప్రభు గురించి కూడా నువ్వు కూడా ఇలాగ అనుకుంటే, ఒకవేళ ఆయన కూడా పర్లేదు, దేవుళ్ళలో ఒక దేవుడే, ఆయన కూడా మంచోడే, ఆయన కూడా 4 మంచి మాటలు చెప్తాడు, ఆయన కూడా మాకేదో తలుచుకుంటే కొన్ని మేలు చేస్తాడు, అనుకున్నది జరిగింది, ఇట్లాంటివి అనుకుంటే పొరపాటు. యేసు ప్రభు గురించి నీకు సరైన అవగాహన లేదు. దైవత్వము మానవత్వము కలిసిన ఏకైక సంగతి, ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు వారే. సంపూర్ణంగా దేవుడా? అవును, ఆయన దేవుడే. దేవుడు మాత్రమే చేయగలిగిన కార్యాలు చేశాడు. దేవునికి మాత్రమే ఉండే గుణ లక్షణాలు ఆయనకున్నాయి. దేవునికి మాత్రమే ఉండేటువంటి శక్తి సామర్థ్యాలు ఆయనకు మాత్రమే ఉన్నాయి. ఒక దేవుడు మానవ శరీరాన్ని ధరిస్తే ఎలాగుంటాడో ఆయనే చూపించాడు. మానవుడా సంపూర్ణంగా? అవును, సంపూర్ణంగా మానవుడు కూడా. అంటే ఆకలి కొన్నాడు, దప్పి కొన్నాడు, అలసిపోయాడు, అవునా, కన్నీరు విడిచాడు. అంటే మన భావోద్వేగాలు ఆయనకున్నాయి. అంటే మనకు మానవులమైన మనకు కావలసిన మానవుడు ఆయన, దేవుని దగ్గరకు చేర్చగలిగిన దేవుడు కూడా ఆయన. అందుకే దేవుడు అక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఈ లోకంలో సంపూర్ణంగా దేవుడు మానవుడు అయిన వాళ్ళు ఈ లోకంలో ఎవరూ లేరు. కామక్రోధ మోహ మదమత్సర్యాలను జయించిన వాళ్ళు ఎవరూ లేరు. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక్కడే. కాబట్టి గమనించాల్సిన సంగతి ఏంటంటే, రెండవ సంగతి నేను మీతో చెప్తాను. కొంతమంది ఏమనుకుంటారంటే, ఇదే భక్తి గురించినటువంటి సత్యం కూడా గమనించాలి. దేవుని గురించిన సత్యం సరిగా నువ్వు అర్థం కాకపోతే తెలుసుకోవాలి. భక్తిని గురించి కూడా కొంతమంది ఏమనుకుంటారంటే, ఇలా అనుకుంటారు, నా భక్తి నన్ను పరలోకం చేరుస్తుంది, నేను అనాథలకు సేవ చేస్తున్నాను, నేను పేదలకు అన్నం పెడతాను, లేకపోతే నేను వృద్ధులకి నేను దుప్పట్లు కొనిస్తాను, లేకపోతే నేను బస్టాండ్ దగ్గర అడుక్కునే వాళ్ళకి అందరు రూపాయి ఇస్తే నేను 5 రూపాయలు వేస్తాను. కొంతమంది అనుకుంటారు, నేను మా ఆవిడని కొట్టను. కొంతమంది అనుకుంటారు, నేను ఒక బూతులు కూడా మాట్లాడను అని అనుకుంటారు. కానీ ఒక సంగతి జ్ఞాపకం చేసుకోండి, ఇదంతా కూడా పై మెరుగులే. ఇవన్నీ కూడా నీ హృదయం ఎట్లుంది? నీ హృదయంలో మార్పు లేకుండా, నీ హృదయంలో పరివర్తన లేకుండా, నీ హృదయంలో పరిశుద్ధత లేకుండా భక్తిని పైనే చేసే వ్యక్తివైతే పాపం ఎంత తీవ్రమైందో నీకు అర్థం కాలేదన్నమాట. నీ హృదయం చాలా ముఖ్యమైనది, నీ అంతరంగం చాలా ముఖ్యమైనటువంటి సంగతి. నీ జీవితంలో వినండి, ఒరిజినల్ సిన్ వింటున్నారా? ఈ లోకంలో అత్యంత మంచి వ్యక్తిగా ఈ ప్రపంచమంతా ఒక వ్యక్తిని గుర్తించి ఆ వ్యక్తికి ఈ ప్రపంచంలో ఇవ్వలేనన్ని అవార్డులు, రివార్డులు, బహుమానాలు, బిరుదులు, సత్కార్యాలు అన్నీ చేసిన ఆ వ్యక్తి కూడా దేవుని చేరుకోలేడు. ఎందుకు చేరుకోలేడో తెలుసా? ఆ వ్యక్తి కూడా పాపంలోనే ఉన్నాడు. ఎలా ఉన్నాడో తెలుసా? పాపంలో ఎలాగున్నాడో తెలుసా? ఆదామును పోలి ఒకని మూలంగా మనుషులందరూ పాపులే అట. ఆదాము నుంచి వచ్చిన వ్యక్తులుగా మనం అందరం కూడా పాపులమే. ఎలాగంటే మీకు అర్థం అవడానికి నేను మీతో చెప్తాను. భారతదేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్గా ఇండియాగా విడిపోయినప్పుడు మా తాతయ్య పాకిస్తాన్లో ఉండడానికి ఇష్టపడ్డాడు అనుకోండి. పాకిస్తాన్కి వెళ్ళిపోయాడు ఆయన. వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు నేను భారతీయుడిని అంటే కుదురుద్దా? కానీ భారతదేశానికి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను పాకిస్తాన్కి పోతానంటే కుదురుద్దా? అప్పుడు చెప్పారు, ఎటువైపు అయినా మీరు వెళ్ళండి అని చెప్పారు. మీరు ఎక్కడ ఉంటారో నిర్ణయించుకోండి అన్నారు. ఆ నిర్ణయం ఇప్పుడు మన మీద ఎలాగుందో, ఏదైనా తోటలో ఆదాము నిర్ణయం మనందరి మీద అలాగే ఉంది. ఆయన అవిధేయత మనందరికీ వర్తించింది అనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, పాపం విషయంలో కూడా సరైనటువంటి గ్రహింపును మనం కలిగి ఉండాలి అనే జ్ఞాపకాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు చివరి సంగతిలోకి నేను మీతో వస్తాను. ఇవన్నీ ఉన్నాయి, ఓకే. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, అతన్ని చూచి
అతన్ని ప్రేమించి ఆ యవనస్తుడిని పరిశీలనగా చూశాడు. అన్ని రకాలుగా ఈ లోకంలో అలాంటి యవనస్తుడు కనుక ఉంటే జేజేలు కొడుతుంది ఈ లోకం. ఈ లోకంలో అలాంటి యవనస్తులు కనుక ఉంటే సంఘాల్లో ఆయన ఎంతో పొగిడుండేటటువంటి వాళ్ళు, పెద్ద పీట వేసుండేవాళ్ళు, పెద్ద కుర్చీ వేసుండేవాళ్ళు. ఎందుకంటే భక్తికి ఏనే ఎగ్జాంపుల్, ప్రేమకి ఏనే ఎగ్జాంపుల్, విధేయతను ఏం చూసే నేర్చుకోండి. వింటున్నారా? ఒక అధికారిగా నైతికంగా నీతిగా ఎలాగుండాలంటే ఏమన్నా చూసే నేర్చుకోండి అని ఈ రోజుల్లో టీవీ ఛానల్లో లేకపోతే మనుషులో భక్తి కార్యక్రమాల్లో ఉండేవాళ్ళు ఎంతో అతన్ని పొగిడి ఉండేటటువంటి వాళ్ళు. కానీ యేసు ప్రభు అతన్ని చూస్తున్నాడు, అతన్ని ప్రేమించి అనే మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాట చదవండి మీరు. 10వ అధ్యాయంలో 21వ వచనం ఇలాగుంది, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి. ఈ లోకంలో ప్రేమించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. జెన్యూన్గా నిన్ను ప్రేమించగలిగిన వాడు యేసు ప్రభు మాత్రమే. ఆయన మాత్రమే నిన్ను ప్రేమించినట్టుగా ఈ లోకంలో ఎవడూ ప్రేమించలేరు. ఎందుకు అని అంటే, ఎందుకంటే నీ మీదకి రావాల్సిన శిక్షను ఆయన తన మీద వేసుకున్నాడు. ఎవడేసుకుంటాడు? నీకు 5,000 ఉంటే మీ అన్నయ్య కడతారా? ఒరే నా 5,000 అప్పు ఉందిరా, నాకు బాగా ఇబ్బంది అవుతుందిరా, అన్నయ్య కట్టరా, నీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి కంటే నాకేంటి, నేనెందుకు కడతా, నువ్వు కట్టుకో, ఏదో నమ్ముకో అంటాడు. అవునా కదా? అన్నదమ్ముళ్ళు కూడా చూపించలేరు, తల్లిదండ్రులు కూడా చూపించలేరు. అవునంటారా కాదంటారా? అవునంటారా కాదంటారా? వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఎంతకాలం చేసి ఇంక చాలదా, మళ్ళీ మా ఊపిరి తీస్తున్నావు అని అంటారు తల్లిదండ్రులు కూడా. స్నేహితులు ఏమంటారు చెప్పండి, ఇస్తే తీసుకుంటే తీసుకున్నావు కానీ మళ్ళీ ఎప్పుడు ఇస్తావురా అంటాడు వాడు. అవును, ఇచ్చే వరకు ఫోన్లతో పీడిస్తూ ఉంటారు. అవునంటారా కాదంటారు చెప్పండి? అందరూ కాదులేండి. బట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఒక మాట, ఈ లోకంలో ఎంత సహాయం చేసినా ఏ వ్యక్తి అయినా, నీ లోకంలో ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా, ఈ లోకంలో నీకు ఎవ్వరు ఎంత గొప్ప బహుమానాలు ఇచ్చినా, నీకు ఒక ఇల్లు కట్టి పెట్టనేయండి, 1 కిలో బంగారం ఇవ్వనేయండి, 10 లక్షలు నీకు ఉచితంగా ఫ్రీగా ఇచ్చి వాడుకో అని చెప్పనేయండి, ఎవడు కూడా నీకు మీదకి చూపించాల్సినంత ప్రేమ చూపించలేదు. ఎందుకో చెప్పనా? నీకు ఎంత గొప్ప సంగతులు ఈ లోకంలో ఇచ్చినా నువ్వు అనుకుంటావు నువ్వు దేవుడురా బాబు, అసలు దేవుడు ఎట్లుంటాడో తెలియదు, కానీ నువ్వే ఎన్ని మాటలను నువ్వు అనుకోవచ్చు. కానీ దేవుడు ఎట్లుంటాడో ఈ లోకంలో ఎవరికి అర్థం కాదు, నరకానికి వెళ్ళాక అర్థం అవుద్ది దేవుడు ఎట్లుంటాడో. దేవుడు ఎలాంటి వాడో అక్కడ అర్థమవుద్ది. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన ఎంత ప్రేమ చూపించాడో, ఆయన ఎంతగా నీ జీవితంలో నీ ఓపిక, సత్తువ, శక్తి, యవ్వనం ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎంత బతిమాలుకున్నాడో నీకు నరకానికి వెళ్ళాక నీకు అర్థం కాదు. ప్రియమైన స్నేహితులారా, ఈ యవనస్తుని కూడా ప్రభు ప్రేమించాడట. అతన్ని చూసి ప్రేమించి ఏమన్నాడు తెలుసా? నీకు ఒకటి కొదువుగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కటి ఉంది, ఆ ఒక్కటే నిన్ను నిత్య జీవానికి రాకుండా ఆపుతుంది, నిన్ను పరలోకానికి వెళ్లకుండా ఆపుతుంది, నువ్వు రక్షణ పొందకుండా ఆపుతుంది. అది ఒకటే. యేసు ప్రభు చెప్తున్నాడు, యవనస్తుడికి చెప్పాడు, ఇదిగో నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు అని చెప్పాడట. ఈ లోకంలో ఆ వ్యక్తిని వినండి, ఒకటి ఈ వ్యక్తి కొదువుగా ఉంది, ధనం. యేసు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఒక ప్రశ్న, ఇది అంటే ఇది 2 దారులు కలిసే చోటు అన్నమాట. ఇది చిన్నప్పుడు నేను ఒక పాట విన్నాను, 2 దారులు కలిసే చోట. విన్నారు మీరు ఎవరన్నా పాట? 2 దారులు కలిసే చోట ఇది గండం ఉంది అని ఆ పాట భావన అనమాట. అంటే ప్రభు ఆ యవనస్తుడిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు తెలుసా? యవనస్తుడితో ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నేను కావాలా, నీకు డబ్బు కావాలా? నేను కావాలంటే దాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించు. నేను కావాలంటే నాకు ఆటంకంగా ఉంది నన్ను వెంబడించడానికి ఏది అడ్డుగా ఉందో దాన్ని తీసి ప్రక్కన పెట్టు, నువ్వు నన్ను వెంబడించు, లేకపోతే నీకు రక్షణ లేదు ప్రభు చెప్తున్నాడు. చాలామంది విషయంలో కొన్నిసార్లు ఒక్కటి కొదువుగా ఉన్నది అనే మాట బైబిల్లో కొన్నిసార్లు కనబడుతుంది కదా. దావీదు కీర్తనకారుడు అంటాడు, అయితే ఒకటి చేయుచున్నాను అంటాడు. మరియతో మార్తతో యేసు ప్రభు అన్నాడు, మార్తా మార్తా నీవు అనేకమైన పనుల్లో ఉన్నావు, కానీ ఒకటి కొదువుగా ఉంది, ఒకటి కొరతగా ఉంది, ఒక్క సంగతితో నిత్యనరకానికి వెళ్ళిపోయాడు. అన్నీ బాగున్నాయి కానీ ఆ ఒక్కటే ఆయన రక్షణకు అడ్డుగా వచ్చింది. ఏంటంటే ఆ డబ్బు, ఆ ధనము. యేసు ప్రభు కంటే ధనాన్నే ఎక్కువ ప్రేమిస్తున్నాడు ఈ యవనస్తుడు. కొంతమంది ఈ యవనస్తుని వలే ఉంటారు. వారికి డబ్బు కాకపోవచ్చు ఆటంకం, కొన్నిసార్లు వాళ్లకు వారి పనే ఆటంకం కావచ్చు, కొన్నిసార్లు వారికి ఉన్నటువంటి వస్తువాహనాలే ఆటంకం కావచ్చు,
కొన్నిసార్లు వారి సోమరితనమే ఆటంకం కావచ్చు. కొన్నిసార్లు వారు ప్రేమించేటటువంటి యెహలోక సంపదలే ఆటంకం కావచ్చు. కొన్నిసార్లు వారు యేసు ప్రభుని వెంబడించకుండా చేసేటటువంటి విషయాలు, కొన్నిసార్లు వారు వ్యక్తిగతమైన పాపం కావచ్చు. ప్రభు ప్రశ్నిస్తున్నాడు, ప్రభు చెప్తున్నాడు, నీకు ఒకటి కొదువుగా ఉంది. చెప్పండి, ఏం కొదువుగా ఉంది? యేసు ప్రభు నీ వైపే చూస్తూ నిన్ను ఇలాగే ప్రశ్నిస్తే, నీకు ఒకటి కొదువుగా ఉంది అనంటే ఆ ఒకటేంటి? నిన్ను పరిశీలించుకో ఈ పూట. ఆ ఒకటి ఏంటి? ప్రభువుని వెంబడించకుండా చేసే ఆ ఒకటి ఏదైతే ఉందో అదే నిన్ను నిత్య నరకానికి నడిపిస్తుంది. ప్రభువుని వెంబడించకుండా చేసే ఆ ఒక్కటి ఏదైతే ఉందో అదే నిన్ను యుగయుగాలు నిత్య నరకంలో ఉంచుతుంది. యేసు ప్రభు కంటే ఎక్కువగా నీకు ఇంకా ఏది ఉండడానికి వీల్లేదు. యేసు ప్రభు కంటే ఎక్కువైంది ఇంకేది కావడానికి వీల్లేదు. ఎందుకు ఆయన డిమాండ్ చేస్తున్నాడు? యేసు ప్రభు ఎందుకు దాన్ని కూడా విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నాడు అని అంటే ఒక సమాధానం నేను మీతో చెప్తాను. పరమగీతంలో ఆ మాట కనిపిస్తూ ఉంటుంది. పరమగీతంలో ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళ లోకమంత కఠోరమైనది అనేటటువంటి వచన భాగం మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రేమ మరణమంతా బలమైనది, ఈర్ష్య పాతాళ లోకమంతా కఠోరమైనది అనే మాట ఎక్కడుంది? అది పరమగీతముల గ్రంథంలో ప్రేమ చివరి అధ్యాయం 6వ వచనం, పరమగీతం 8వ అధ్యాయం 6వ వచనం ఇలాగుంది. ప్రేమ మరణమంత బలమైంది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైంది. ప్రేమ అనే మాట మరణమంత బలమైంది. నిజంగా ప్రేమించే ప్రేమ చచ్చిపోవడానికి కూడా వెనకాడదు. ఈ ప్రేమ ఎవరు చూపించారంటే యేసు ప్రభువే చూపించారు. అక్కడ ఈర్ష్య అనే మాటను చూసారా? దాని అసలైనటువంటి ఆ పదం యొక్క అర్థం ఈర్ష్య అంటే ఈర్ష్య కాదు, అది దాన్ని ఏమని చెప్పచ్చు అంటే ఆసక్తి అనే మాట అనమాట. జలస్సీ అనమాట. అంటే ఈర్ష్యలో కూడా రెండు ఉంటాయి అన్నమాట. మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. చెడ్డ ఈర్ష్య ఏం కోరుకుంటుంది అంటే నువ్వు బాగుపడితే వాడు బాగుపడ్డాడు అని కోరుకుంటుంది, అని వాడి కీడు కోరుకుంటుంది చెడ్డ ఈర్ష్య. కానీ మంచి ఈర్ష్య లేకపోతే మంచి రోషం అదేం కోరుకుంటుందంటే నేను ప్రేమించాను కాబట్టి నన్ను ప్రేమించాలని కోరుకుంటుంది. ఇక్కడున్న మాట అదే అన్నమాట. ఈర్ష్య పాతాళమంతా కఠోరమైంది అంటే యేసు ప్రభు అలాంటి జలసి తీవ్రతని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నాడు. అంటే ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి నువ్వు కూడా ఆయన ప్రేమించాలి అని కోరుకుంటున్నాడు. ఆయన కోరుకుంటున్నాడు. వింటున్నారా? ఎంతో తల్లిదండ్రులు నిన్ను కన్నారు, పెంచారు, చదివించారు, పోషించారు, అన్నీ చేసి ఒక దారి చేశారు. నువ్వు ఒక దుర్మార్గుడివై, తాగుబోతువై, దుర్మార్గుడివై ఇంకా తల్లిదండ్రులు పీడిస్తుంటే ఏం చేస్తారు చెప్పండి? తల్లిదండ్రులు ఏం చేస్తారు చెప్పండి? ఓసారి నేను చూశాను, కొడుకును తండ్రి చంపేశాడు. ఎందుకంటే తాగి ఎంతో భయంకరంగా హింసిస్తున్నాడంట తల్లిదండ్రులు. అతను చూశాడు, కొట్టాడంతే. ఎంతో ప్రేమించిన తల్లిదండ్రులు ఎంత కోప్పడతారు. నిన్ను ఎందుకు కొడతారో తెలుసా? తల్లిదండ్రులు పిల్లల్ని ఎందుకు కొడతారు, శిక్షిస్తారో తెలుసా? వాళ్ళు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నారు. ఈ లోకంలో అంతకంటే ప్రేమించే వాళ్ళు ఎవరు లేరు. అందుకే నువ్వు తప్పిపోతావు, దారి తప్పిపోతావు ఇవనని కొడతారు. మరి ఈ లోకంలో తల్లిదండ్రులే ప్రేమించినప్పుడు నీ క్రమశిక్షణని కోరుకుంటే, నిన్ను ప్రేమించి నీ బాగోగులు కోరుకుంటే, ప్రాణం ఇచ్చినంతగా ప్రేమించిన యేసు ప్రభు ఆయన మరి నీ బాగోగులు కోరుకోడా? నువ్వు రక్షణ పొందాలని కోరుకోడా? అందుకే ఆయన న్యాయమైనటువంటి ఉగ్రత నిత్య నరకంలో వేస్తుంది. యేసు ప్రభు ప్రేమించి చెప్పాడట, పరలోకమందు నీకు ధనం కలుగుతుంది, నీవు వచ్చి నన్ను వెంబడించు. యేసు ప్రభుని వెంబడించకుండా నిన్ను ఆపిందేంటి? కొంతమంది ఇట్లా అంటారు, ఈ యవనస్తుని ఆపింది యేసును వెంబడించకుండా ఆపింది, లేదా పాతాళానికి ఈడ్చుకుపోయింది అతని ధనమే. ఇక్కడున్న మీలో ఇదే ప్రశ్న వేసుకోండి ఒకసారి. మిమ్మల్ని పాతాళానికి ఈడ్చివేసేది ఏంటి? నిత్య నరకానికి లాక్కుపోయేది ఏంటి? మీ సెల్ ఫోనా? మీ దురాశల? మీ పాపమా? మీ క్రమశిక్షణ లేహిమ? యేసు ప్రభుని అంటే అన్నిటికంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే ఎక్కువగా నాకు ప్రభువు అని అనుకోకపోతే నువ్వు నిత్య జీవానికి వారసుడు కాదు. చాలాసార్లు మానవులు అనుకుంటారు, రక్షణ ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం కదా, నేను రక్షణ పొందాలి.
2 పాటలు పాడుతున్నాను కదా, ఓకే పర్లేదులే. వాక్యానికి వెళ్ళి మందిరంలో అలా కనబడినట్టుగా వినబడినట్టుగా ఉండి లేనట్టుగా వచ్చి వెళ్ళిపోతున్నాను కదా, ఏం పర్వాలేదులే, నా భక్తి ఇంకా చాలులే, నేను రక్షణ పొందాను, ఏం పర్వాలేదు. యేసుని వెంబడించడానికి నీకు యేసు ప్రభువు కంటే ఏది ఎక్కువైనా నీవు నిత్య జీవానికి వారసుడు కాలేవు. విలియం బోర్డెన్ అనే యవనస్తుడు 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కొన్ని కోట్ల రూపాయల ఆస్తికి వారసుడయ్యాడంట. అప్పుడు యేసు ప్రభువుని నమ్ముకొని ఆయన తన పుస్తకం మీద రాసుకున్నాడంట, నాకేది అక్కర్లేదు అని రాసుకున్నాడంట. డిగ్రీ చదువుకున్నాడు, చదువంతా అయిపోయింది, పెద్ద ఉద్యోగం వచ్చింది. చదువుకున్న తర్వాత అప్పుడు ఉద్యోగం చేసుకుంటే బాగుండని అనిపించింది లోపల. కానీ యేసు ప్రభుని నేను వెంబడించి ఆయన సేవ చేయాలని తీర్మానం చేసుకొని మళ్ళీ రాసుకున్నాడంట, నేను వెనుదిరగను అని రాసుకున్నాడంట. ఆ సేవలోనే వెళ్ళిపోతున్నాడు, ఈజిప్ట్ ప్రాంతానికి వెళ్ళిపోతున్నాడు. అనారోగ్యం పాలయ్యాడు. 25 సంవత్సరాల వయసులోనే న్యూమోనియా వచ్చి వాతావరణం సరిపడక అనారోగ్యంతో మృతి పొందాడు. ఆయన చిన్న వయసులోనే సేవ చేయాలని వెళుతూ ఆ ప్రాంతం కూడా చేరకుండానే తను చచ్చిపోయాడు. వాస్తవానికి విలియం బోర్డెన్ ఆ చనిపోయే ముందు రోజు రాసుకున్నాడంట, విచారం ఎంత మాత్రం లేదని రాసుకున్నాడంట. యేసు ప్రభుని వెంబడించే జీవితాలు అలాగే ఉంటాయి. అవి ఆయన కంటే ఎక్కువగా ఏది ఉంచుకోదు. ఆయన వెంబడించడానికి ఏది ఆటంకం వచ్చినా వెనుదిరగదు. ఆయన వెంబడించడంలో ఎలాంటి కష్టం ఎదురైనా విచారించదు. దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. మోకరించి ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం. యేసును వెంబడించకుండా ఏది ఆటంకంగా ఉంది? నిత్య జీవానికి నిన్ను చేర్చకుండా అడ్డుపడే పాపం ఏంటి?